न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला विकाराबाद के तांडूर की कागना नदी के पानी को आलूदगी से महफूज रखने के लिए समाजी कारकुन राजगोपाल सारडा ने जिद्दोजहद का आगाज किया। उन्होंने बताया कि तांडूर में जिंदगी का वाहिद जरिया कागना नदी है। इस नदी में गुज़श्ता कई सालों से इस नदी के पानी को आलूदा किया जा रहा है। कागना नदी के चलोका नहर में ड्रेनेज का पानी मिलने से नदी का पानी आलूदा हो रहा है। इस ज़िमन में कई बार आला अहदेदारों को तवज्जो दिलाई गई, लेकिन कोई मुस्बित रद्द-ए-अमल सामने नहीं आया, जिसके बाद समाजी कारकुन राजगोपाल सारडा ने अदालत से रुजू किया। चेन्नई के नेशनल ट्रिब्यूनल में मुकदमा दर्ज किया गया। राजगोपाल सारडा ने बताया कि केस की जांच करने के बाद अदालत ने विकाराबाद के जिला कलेक्टर, डिस्ट्रिक्ट वाटर बोर्ड, तांडूर म्युनिसिपल कॉरपोरेशन और रेवेन्यू अफसरान को समन जारी किया और हुकाम से कहा कि वो फौरी तौर पर इसका नोटिस लें और कार्रवाई करें। నేను రాజగోపాల్ సారడా తాండూరు వాస్తవ్యుని ఒక సామాజిక కార్యకర్తగా మరి గత కొన్ని సంవత్సరాల్లో ఈ తాండూరులో ప్రవహించే మురుగునీరు కాగనా నదిలో ఇటు చిలుకవాగులో కలుస్తున్నది కాబట్టి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని అలా నీరు వదలకూడదు కాగనా నదిలో, మరి చిలుకవాగులో మరీ కలపకూడదు కాబట్టి ప్రభుత్వ అధికారులు దానిపై ఎలాంటి స్పందన వారిది లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో ఈరోజు ఒక కేసు వేయడం జరిగింది. దాని సంఖ్య 7/2024 వాళ్ళు కేటాయించారు. మరి ఈరోజే వాళ్ళు ప్రతివాదులు అయినటువంటి కలెక్టర్ వికారాబాదు, మరి తెలంగాణ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ వికారాబాద్ తాండూరు వాళ్లకు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ తాండూరుకు కూడా వాళ్ళు సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అందరూ జవాబుదారీ అటువంటి అస్తవ్యస్తంగా మారినటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు వీళ్ళందరూ జవాబుదారీ కాబట్టి వీళ్లకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. మరి వచ్చే 2 సంవత్సరాల్లో తాండూరులో తప్పకుండా ఈ మొత్తం మురుగునీటి వ్యవస్థ వ్యవస్థీకృతం అవుతుందని నేను ఆశిస్తున్నాను.